అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రముఖ విశ్లేషకులైనటువంటి చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, షర్మిష్ఠాని అరెస్ట్ చేశారు. అలాగే టీఎంసీలో అంటే ఎంపీలు చాలా మంది ఉన్నారు. అంటే ప్రజల మనోభావాలను కించపరుస్తూ, సనాతన ధర్మం గురించి కించపరుస్తూ ఇలా చాలా మంది మాట్లాడారు. సో వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఈ షర్మిష్ఠాని మాత్రం అరెస్ట్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే వాళ్ళకి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా సార్? మన దేశంలో రాజకీయం అలాగే ఉందమ్మా. మన దేశంలో రాజకీయం ఇప్పుడు అమ్మాయి మాట్లాడిన దాంట్లో ఏముంది, సెలబ్రిటీస్ ఎవరు స్పందించలేదు. దాంట్లో మతం మతం మాట అందని అంటున్నారు. మతం మామూలు మాట అది. వీళ్ళు టీఎంసీ వాళ్ళు ఎన్ని రకాలుగా మాటలు మాట్లాడాల. టీఎంసీ వాళ్ళు హిందూ తాలిబాన్లు అన్నారు, హిందూ టెర్రరిస్టులు అన్నారు, రకరకాల దౌర్భాగ్య మాటలన్నీ మాట్లాడారు. జై శ్రీరామ్ అంటేనే కర్ణ కఠోరమైన ఒక బూత్ మాటలాగా ఫీల్ అయిపోయింది మమతా బెనర్జీ. ఈ వాగుళ్ళన్నీ మళ్ళీ వీళ్ళందరినీ లోపల ఇయ్యాలి కదా, మరి అది ఇయ్యరు. అది వేయకుండా ఈ అమ్మాయిని ఎక్కడి నుంచో స్టేట్ దాటి స్టేట్ వచ్చి, అంటే ఒక రాజకీయంగా తప్పితే ఒక నిబద్ధతతోటి ఒక నిజాయితీ లేని ప్రభుత్వాలు ఇవన్నీ. మమతా బెనర్జీ అవ్వచ్చు, అఖిలేష్ యాదవ్ అవ్వచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు అవ్వచ్చు, ఈ కమ్యూనిస్ట్ జనాలు అవ్వచ్చు, వీళ్ళకి ఒక ఇది ఉండదు, విచక్షణ ఉండదు. వాళ్ళు గుడ్డెత్తు చేరబడినట్టు అరెస్ట్ చేస్తాం, అధికారం చేతిలో ఉంది చేసేస్తాం. మమతా బెనర్జీ మొత్తం చూడండి, 10 ఏళ్ళ అమ్మాయి జీవితం అంతా కూడా అవుట్ ఆఫ్ వే, అవుట్ ఆఫ్ లాని కూడా లెక్క చేయదు, లాని కూడా చట్టాన్ని కూడా చేయదు. ఎంత దూరం అయినా పోలీసు వాడిని కాపాడటానికి కూడా, పోలీసు వాడు తప్పు చేసిన పట్టుకుంటానికి వెళ్తే వాడిని కాపాడటానికి కూడా ఈవిడ దిగిపోతుంది సీఎం. అలాంటి ఒక దౌర్భాగ్యపు నాయకురాలు. వీళ్ళకి ఏంటి, అలా చేయటం ద్వారా వేరే మతస్థుల్ని ఇది చేయటం ఏంటి, ముస్లిమ్స్ వీళ్ళు. అందుకనే వీళ్ళ బతుకులు అంతే కదా. ఈ బతుకులేంటి, మమతా బెనర్జీ ఎవరికి ఇస్తుంది? పాకిస్తాన్ నుంచి పారిపోయి బంగ్లాదేశ్ వచ్చి, బంగ్లాదేశ్ ద్వారా దొడ్డిదారుగా ఇండియాలో ప్రవేశించి వెస్ట్ బెంగాల్ లో ప్రవేశించిన వాళ్ళకి ఓటర్ ఐడి ఇస్తుంది, ఆధార్ కార్డు ఇస్తుంది, రేషన్ కార్డు ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది వాళ్ళకి? వాడు ఓట్లు, ముస్లిం ఓటు అక్కడ వచ్చారు. ఈ రోహింగ్యాలకి ఓటర్ ఐడి, రోహింగ్యాలు అక్కడికి వస్తారు, అక్కడ నుంచి హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్ లో ఓవైసీ లాంటి సన్నాసులేమో వాళ్ళకి లీగల్ ఎయిడ్, ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తారంటాడు. ప్లస్ వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వలసవాదులు అటు స్టేట్మెంట్ రోహింగ్యా. ఇట్లా వీళ్ళు కేవలం ఓట్ బ్యాంక్ కోసమని, ఈ ఒక మతాన్ని ప్రక్షాళన చేసుకోవటం కోసమని చేసే చర్యలు. మతాన్ని ప్రక్షాళన, ఏదో హిందూ పిల్లల్ని అరెస్ట్ చేశారని కానీ వాళ్ళ మిగతా ముస్లిం మతస్థులు సంతోషపడిపోతారు, జై మమత అంటారని తెలియదు. వాళ్ళేమో అలా సంతోషపడరమ్మా. వీళ్ళు అనుకుంటమే కానీ అలా ఏమి పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన ముస్లింస్ సంతోషపడతారేమో కానీ ఈ దేశంలో పుట్టి పెరిగిన ముస్లింస్ ఎవరో వీళ్ళు అనుకుంటారు వీళ్ళ ఓటు బ్యాంక్ కింద ఈ దౌర్భాగ్యం చేస్తా ఉన్నారు. ఆ దౌర్భాగ్యంలో ఒక భాగమే. ఆ అమ్మాయిని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా కోర్టు చివాట్లు పెడుతుంది. చివాట్లు పెడుతుంది ఖచ్చితంగా. దీంట్లో ఏమేమి తప్పు ఉన్నదే కదా మాట్లాడింది. పర్టికులర్ గా ఒక వ్యక్తిను, పర్టికులర్ గా ఒక దీన్ని కించపరిచి మాట్లాడలేదు కదా. ఎట్లా అని అడుగుతుంది కోర్టులోకి వెళ్ళినప్పుడు చెంప చేయడం. అలాగే అనేక సార్లు మమతా బెనర్జీకి కోర్టులో చెప్పు దెబ్బలు చాలా సార్లు తగిలింది. దసరాకి ఊరేగింపు ఏమనంటే హైకోర్టు ముట్టికాయలు వేస్తే అప్పుడు పర్మిషన్ ఇచ్చేది. అమ్మాయికి మొదటి నుంచి హిందువులు వ్యతిరేకంగా చేయటం, హిందువులు వ్యతిరేకంగా మాట్లాడటం, కోర్టు ముట్టికాయలు వేయటం ఈ అలవాటు అమ్మాయికి. ఈసారి కూడా అలా ముట్టికాయలు వేయించుకోవడం. అంత మాత్రాన ఏదో సాధించేసాం అనుకుంటే వాడు ఏమైనా అరెస్ట్ చేసేంత ఏదో గొప్ప చేసామని ఫీల్ అయితే వాళ్ళ కర్మ. అంటే లౌకికవాదం అందరికీ సమానం కదా సార్. సో మరి ఈ షర్మిష్ఠాని అరెస్ట్ చేయడం సబబేనా అంటారా? లౌకికవాదం అనేది 2 రకాలుగా ఉంది దేశం. లౌకికవాదానికి అర్థం, సెక్యులరిజం అర్థం కాంగ్రెస్ పార్టీ మార్చేసింది. కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం, ఆ కాంగ్రెస్ మమతా బెనర్జీ గ్యాంగ్ లౌకికవాదం యొక్క అర్థాన్ని మార్చేసింది. లౌకికవాదం అంటే మైనారిటీని బుద్ధగించటమే లౌకికవాదం.
ఈ అధిక సంఖ్యాక మతస్థులైన వాళ్ళు వాళ్ళని బుద్ధగించాలి, వాళ్ళది పై చేయిగా ఉండాలి. అది లేదు కదా, మన్మోహన్ సింగ్ అన్నాడు కదా, ఈ దేశంలో ప్రతిఫలము ముస్లింస్ కి ఫస్ట్ దక్కాలి. అది వీళ్ళ లౌకికవాదం. అంటే మైనారిటీ ఉన్న వాళ్ళని బుద్ధగించాలి, వాళ్ళకి ప్రథమ స్థానం ఇవ్వాలి. అది లౌకికవాదం, మెజారిటీని కాదని. అది వీళ్ళ ఉద్దేశం. అసలు లౌకికవాదం అది కాదు. మైనారిటీని గౌరవిస్తూ వాళ్ళని గౌరవించడమే తప్పితే వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాం కాదు సెక్యులరిజం అంటే. సెక్యులరిజం అంటే మైనారిటీని నెత్తిన పెట్టుకుని మెజారిటీ కుట్టినడక నడవాలని కాదు కదా. బట్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఈ దేశంలో అలాంటి మైనారిటీ సెక్యులరిజం అనే పదానికి అర్థాన్ని మార్చేశారు. మైనారిటీ సెక్యులరిజం అంటే బుజ్జగింపు, మా మైనారిటీని బుజ్జగింపే సెక్యులర్. అది చేస్తే సెక్యులర్, అది చేస్తే సెక్యులరిజం. వాళ్ళకి అన్ని ఫలాల్లో మొదటి స్థానం వాళ్ళకి ఇవ్వాలంటే సెక్యులరిజం. ఈ దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చారు. అదే ప్రభుత్వం. అది ఇంకా ఇప్పుడు మోడీ ఉండబట్టి కాస్త కూస్తో నోరు తగ్గింది. గతంలో దిగ్విజయ్ సింగ్ హిందూ పాకిస్తాన్ అన్నాడు, హిందూ తాలిబాన్ అన్నాడు ఇంకొకడు. హిందువుల్ని ఎన్ని రకాలైన మాట్లాడచ్చు. సనాతన ధర్మాన్ని కరుణానిధి కోడు మనవడు డెంగ్యూ వ్యాధి కన్నా ఏమైనా మాట్లాడి చెల్లుబాటు అయిపోతారు. అదేమంటే స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం. ఇంకేమంటే మత రాజకీయాలు. సో మత రాజకీయాలు వస్తేనే మతం కూడా జరుగుతాయి కనుక కొంచెం అడిగి వెళ్ళాల్సి వస్తుంది. ఈ కాంగ్రెస్ అంటే సార్ ఆమె అరెస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టే స్వేచ్ఛ వాక్కు స్వాతంత్రానికి అడ్డు చెప్పినట్లు కాదా సార్? దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అడ్డు చెప్పినట్టు వాళ్ళు అడ్డు చెప్పిన దానికి ఏం చేస్తారు, ఆ అమ్మాయి మాటల వల్ల మతకంలో పుట్టుకొస్తాయని చెప్తారు. అది చెప్పారు కూడా మన స్టేట్మెంట్ లో కూడా. దీనివల్ల మత ఉద్రిక్తతలు జరుగుతాయి ఇలాంటి వదిలిపెడితే. అంటే ఆ అమ్మాయి మాట వల్ల మత ఉద్రిక్త వచ్చేస్తే ఒక కలరింగ్, ఒక చట్టాల్లో కొన్ని ఉన్నాయి లూప్ హోల్స్, వాటిని పెట్టుకుని చేయటం. అదే దరిద్రలే మరి. కొన్నాళ్ళు ఈ కాంగ్రెస్ అనేది పర్మనెంట్ గా కమ్యూనిస్టులు ఎట్లా భూస్థాపితం అయిపోయారు, ఎక్కడ ఇండియాలో ఎక్కడో అక్కడ ఒకటి అలా తప్పితే ఎక్కడ మొహంలో ఏర్పడి, అలా కాంగ్రెస్ కూడా ఈ దేశంలో భూస్థాపితం అయిపోతాయి. కానీ ఈ నృత్య రాజకీయాలు, ఈ సెక్యులరిజం పేరు మీద, ఈ పేరిట మీద ఇలాంటి బొత్తిగింపు రాజకీయాలు పోవు. థ్యాంక్ యూ సార్.